ఎప్పుడు వంటలే చేసి చూపిస్తున్నారు, స్నాక్ వెరైటీ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడే చేస్తున్నాను, అది కూడా ఈజీగా దొరికే, అందరికి ఈజీగా దొరికే మరమరాలతోటి గ్రీన్ స్నాక్. దీనికి పేరు ఏంటి అనేది మీరే ఆలోచించండి, థాట్ అయితే నేను ఆలోచించేసిన. సో చెప్తూనే తింటున్నా. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ మరమరాల గ్రీన్ స్నాక్. గ్రీన్ స్నాక్లో గ్రీన్స్ ఉన్నాయండి చాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, దట్స్ ఆల్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అన్ని 1 by 1 వేయించుకునే ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఒక్కసారి చూద్దాం. మరమరాలు, బొంగులు, కారం, పసుపు, మిరియాల పొడి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, పచ్చిమిర్చి, చాట్ మసాలా, ఆయిల్. మీకు ఇష్టం అనిపిస్తే వేరే అదర్ గింజలు వేసుకోవచ్చు, మినపప్పు, శనగపప్పు లాంటిది. ఇంకెందుకు ఎక్స్ట్రా పని అనుకుంటే వదిలేసేయండి, చాలు. ఇంతవరకు స్టార్ట్ చేద్దామా? గిన్నె వేడెక్కింది. ఫస్ట్ ఒక్కొక్క చుక్క ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకుందాం, సో దట్ మనకి పౌడర్ మంచిగా అవుతుంది. నిజంగానే ఒక డ్రాప్ వేసిన. పల్లీలు వేయించి తీసేద్దాం. జస్ట్ ఒక 50 grams ఆఫ్ మరమరాలు తీసుకున్నా, మీకు చేసి చూపిద్దామని. ఒక్కసారి ఇది చేసి డబ్బాలో పోసి పెట్టేసుకున్నారంటే మీకు మంచిగా పిల్లల హాలిడేస్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ ఆరామ్స్ వెళ్ళిపోతుంది. పండుగలప్పుడు ఈజీ, ఆయిల్ ఫ్రై కాదు, అన్నిటికంటే మంచిది డైట్ కూడా, డైట్ ఫ్రెండ్లీ కూడా మరమరాలు కాబట్టి. పల్లీలు ప్రోటీన్, పిల్లలు క్రంచీ. ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే కనుక పల్లీలు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 50 grams అన్నా అదే పని, 500 grams అన్నా అదే పని అండి. దీంట్లో ఎర్రకారం ఎక్కడా లేదు, ఓన్లీ పచ్చికారము, గ్రీన్స్ ఉన్నాయి అన్నీ. అందుకనే మరమరాల గ్రీన్ స్నాక్ అయింది ఇది. మా వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు గ్రీన్గా చేస్తావు కదా, అది మరమరాలతో గ్రీన్గా అనేవాళ్ళు. అది ఇప్పుడు ఇట్లా ఉంది. యాక్చువల్లీ నేను పిల్లలు చిన్నప్పుడు తప్పితే తర్వాత అసలు దీన్ని మర్చిపోయినా. ఈ మధ్యకాలంలో చేయట్లేదు కదా. మొన్న ఇన్స్టాలో ఒక రీల్ చూడగానే అరే నేను కొంచెం డిఫరెంట్గా నేను ఇది చేసేది కదా చిన్నప్పుడు అని గుర్తొచ్చి వెంటనే స్టార్ట్ చేసి మంచిగా క్రంచీగా అయ్యేటట్టు ఫ్రై అవ్వనివ్వండి. సగం ఫ్రై అయితే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు ఆ కరకర ఫీలింగ్ రాదు. చాలామంది ఏం చేస్తారంటే పని 90% కరెక్ట్గా చేస్తారు, 95% కూడా చేస్తారు. ఆ లాస్ట్ 5% దగ్గర కొంచెం లీనియన్స్ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళు చేసిన 95 పోతుంది. వాళ్ళకి వినటానికి ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఎవరైనా చెప్తే అయ్యో రామ ఆ చిన్న పాయింట్ వల్ల మొత్తం 95% నాశనం అయిందే, అది తెలుసుకోక ఇంక ఇది మాట్లాడుతూ ఉంటారు. నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మాత్రం గుర్తొస్తుంది, నేను కూడా ఇలాగే చేస్తాను కదా, విసిగిపోయి ఏమంటారు చేసి అలసిపోయి అని వదిలేస్తాం కదా. అది చేయకండి ఎప్పుడు కూడా. పూర్తిగా లోపలికంట వేగేదాకా ఇట్లాగ వేయించండి. దీనిలో వేయించే ఇంకా చాలా ఉన్నాయి, అందుకని అది అలాగే వచ్చా. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, 1/2 teaspoon కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఈ 3 ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు కొంచెం తక్కువ, ఒక్క రెబ్బ తీసుకోండి చాలు. కొత్తిమీర గిత్తత్త, అంటే 50 grams కదా. మీరు ఈ విధానాన్ని చూడండి, క్వాంటిటీస్ని లెక్క పెట్టుకోండి. అండ్ మీరు 500 grams చేసేటప్పుడు డబుల్ త్రిబుల్ వేయకండి. ఇప్పుడు ఇంత ఇంటూ 10, 500 grams చేయాలంటే ఇంత ఇంటూ 10 అట్లా ఎక్కండి. రఫ్గా తీసుకొని ఇట్లా గుప్పెళ్ళు అట్లా తీసుకొని వేయండి, చాలా బాగుంటుంది. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేస్తున్నా, నాకు కరకరలాడేటట్టు ఫ్రై అవ్వాలి. ఇదిగోండి 3-4 minutes కంటిన్యూస్గా మనం మంచిగా ఇట్లా అంటే ఫ్రై అయినాయి, చాలా. ఇది తీసేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఆయిల్ పడుతుంది మనకి, జస్ట్ 1 teaspoon కొంచెం, అంటే పచ్చిమిరపకాయలు ఒక 2-3 చాలండి. ఇది పెద్ద కారం లేని మిరపకాయ. దీన్ని మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను చేసినవన్నీ మీరు ఎక్కువ చేసుకుంటే కొంచెం, మీరు చేసేటప్పుడు మీరు ఈ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవన్నీ లైట్గా పెంచండి. చాలండి, తీసేస్తున్నాను. సో ఇంక దీంతో మన పని అయిపోయింది, తీసేస్తున్నా. మీకు ఉన్న క్వాంటిటీ కన్నా హెవీ కెపాసిటీ గిన్నె పెట్టుకోండి మంచిగా ఫ్రై అవ్వటానికి. ఇప్పుడు ఆయిల్ వేస్తాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ మిక్సర్ మొత్తం నేను మిక్సీ వేసుకొని వస్తాను, అయితే దంచినా పర్వాలేదు. కాగిపోయింది కాబట్టి కట్టేస్తున్నా. నా కంట్రోల్లోకి వచ్చినాక వేడి ఆన్ చేస్తాను. దీనికి పెద్దగా పోపు ఏం లేదండి. ఇదిగోండి, మిరప గింజలు ఉంటే వేస్తున్నా. కొంచెం పసుపు, వెరీ లిటిల్, ఒక 1/10 స్పూన్ పసుపు.
అని మనం గ్రైండ్ చేసుకొచ్చిన ఈ పోపు, అదే ఈ గ్రీన్స్ అండ్ ఇది మంచిగా ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. ఆయిల్ అప్రాక్సిమేట్గా ఒక 3 టీ స్పూన్స్ వేసామండి మనం మొత్తం మీద. మంచిగా ఫ్రై చేయండి. అసలు ఇది మింట్ ఫ్లేవర్ తోటి, కొత్తిమీర, మింట్, పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ తోటి భలే టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కొత్తగా ఉంటుంది. మీకు కట్టామీఠాలా కూడా అనిపించాలంటే కనుక కొంచెం షుగర్ పొడి చల్లండి లాస్ట్కి. ఉప్పు వేసి షుగర్ పొడి, చాట్ మసాలా వేయండి, ఇంకా సూపర్. ఇంకా కొంచెం ఉండలు గట్టి ఉంది గ్రీన్, దాన్ని మొత్తం కరిగించండి. మన పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేయండి. కొంచెం ఉప్పు ఎంత అంటే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ అండి ఉప్పు, జస్ట్ లైట్గా కట్టేస్తున్నా. ఇంకా చాలు మనకి వేగింది. మంచిగా కరకర అనేటట్టు వేయించండి. ఇట్లా అంటే చిట్పట అనాలి, అదే ఇట్లా. చల్లారాక ఇంకా అంటది. చాలు. నేను ఎందుకు పెద్ద గిన్నె తీసుకోమన్నాను ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. దట్స్ ఆల్. అదిరిపోయే మరమరాల గ్రీన్ స్నాక్ రెడీ. ఇంకేంటి ఆలస్యం, చేసేయండి, తినండి. మీ కుటుంబ వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో తినిపించండి. స్టే హ్యాపీ, స్టే ట్యూన్ టు సైలాస్ కిచెన్. కొంచెం టేస్ట్ చేయనా, ఇంత కరకర అంటున్నాయో. చాలా టేస్టీ, చాలా హెల్తీ, చాలా టైం సేవింగ్ కూడా మనకి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.